అండ్ ఇన్ కేస్ మనకి వాటర్ ఫుల్ అయిందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది. అండ్ ఏదైనా వాటర్ లేకపోతే ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవుతుంది కూడా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్యాటర్న్ అయితే మాత్రం బాగుంది. సేల్స్ బిల్డింగ్స్లో ఇట్లా చెయ్యరు, కాకపోతే వీళ్ళు చేశారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తాను. నిజంగా మనం కూడా ఇంత క్వాలిటీ కట్టుకోలేమేమో అన్న విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అనేది చాలా బాగుంటుంది ఇల్లు అనేది. సో ఇందులో ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఇందులో అన్ని ఫేసింగ్స్తో మనకి హౌసెస్ అయితే ఉంటాయి. మీకు ఏ ఫేసింగ్లో కావాలంటే ఆ ఫేసింగ్లో వీళ్ళు హౌస్ అనేది ఈ క్వాలిటీలో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైస్ కానీ ఎక్కడుంది ఏంటి అని డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఇస్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. 100% ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా. ఇది 30x60 కొలతలతో అయితే వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది ఇది. ఇదే విధంగా మనకి ఈస్ట్లోని, వెస్ట్లోని, సౌత్లో కూడా ఇదే ఫేసింగ్స్ అయితే వస్తాయి హౌసెస్ అనేవి. సో స్టార్టింగ్ మనకి స్లైడింగ్ గేట్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్లోని. అండ్ కాంపౌండ్ వాల్లో లైట్స్ కూడా యూస్ చేశారు వీళ్ళు. అండ్ మంచి హెవీ టైల్స్ అయితే వాడారు ఇక్కడ. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ బోర్ కూడా వచ్చేసింది, సబ్మెర్సిబుల్ ఉంటుంది. అండ్ బోరే కాదు, సంపు కూడా ఇచ్చారు. ఒక 4000 లీటర్ కెపాసిటీతో సంప్ ఇచ్చారు దీనికి. సో సీలింగ్ చూసారా, పీవీసీ తీసుకున్నారు. ఇది మనకి చెద పట్టదు, తుప్పు పట్టదు, అండ్ వాటర్ పడినా కూడా పాడవదు. అట్లాంటి సీలింగ్ అయితే వాడారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా టెక్స్చర్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఈ కాలమే కాదు, ఇక్కడ మనం చూస్తున్న కాలంకి ఒకటే కాదు, అవుట్ సైడ్ మొత్తం హౌస్ గోడ కానీ అట్లాగే కాంపౌండ్ వాల్ కానీ చుట్టూరు మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా టెక్స్చర్డ్ ఫినిషింగ్ తీసుకున్నారు. అండ్ ఈ బాక్స్ ఏంటని మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి రెయిన్ వాటర్ ఫిల్టర్. ఇది మనకి ఎప్పుడైనా కూడా పైనుంచి వాటర్ వస్తూ ఉంటుంది చూసారా, ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా డైరెక్ట్ మనకి బోర్లోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. సబ్మెర్సిబుల్ బోర్ ఉంటుంది చూసారా, బోర్లోకి వెళ్ళే విధంగా రెయిన్ వాటర్ ఫిల్టర్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో పదండి లోపలికి వెళ్దాము. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది కూడా. ఒక్కొక్క పాయింట్ నేను చెప్తూ ఉంటాను మీకు దేనికి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. కంప్లీట్ టేక్ డోర్ ఇది. అండ్ ఇది దేనికంటే ఇక్కడ మనకి చిన్న కెమెరా అయితే వస్తుంది, లోపల చిన్న మానిటర్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్కి ఈ ప్రొవిజన్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ పాయింట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కనపడట్లేదు కానీ సీసీ క్యామ్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఆ చివరన జస్ట్ ఆ కోణం దగ్గర మనకి సీసీ క్యామ్ వైర్ కూడా ఇచ్చేసారు. అవసరమైతే సీసీ క్యామ్ కూడా మనం పెట్టుకోవచ్చు. కేబుల్స్ అన్నీ కూడా సీలింగ్లోనే ఉంటాయి. క్యాట్ కేబుల్ కూడా ఇచ్చారు వీళ్ళు. క్యాట్ 6 కేబుల్ అనేది, ఇంటర్నెట్ అనేది బాగా హెవీగా ఫాస్ట్గా రావడం కోసం. చూపిస్తాను నేను మీకు అవి. సో రైట్, లోపలికి వచ్చేసాం మనం. అన్ని ఫేసింగ్స్లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హౌసెస్ అనేవి మనకి కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇదే క్వాలిటీలోని. ఇది నార్త్ ఫేసింగ్ మోడల్లో. పూజా రూమ్ అనేది ఈశాన్య మూలన అయితే వచ్చింది. సో స్పేషియస్గానే వచ్చింది పూజా రూమ్ కూడాని. కంప్లీట్ మొత్తం అన్నీ కూడా ఏషియన్లో ప్రీమియం అయితే యూస్ చేశారు వీళ్ళు. పెయింట్స్ మొత్తం అన్నీ కూడాని. అవుట్ సైడ్ మొత్తం అల్టిమా ఎపెక్స్ అయితే రావడం జరుగుతుంది. ఏషియన్ పెయింట్స్ యూస్ చేశారు. దీని లొకేషన్ వచ్చేసరికి మన రాజమండ్రి దివాన్ చెరువు సెంటర్ దగ్గరలో పలచర్ల వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. దీనికి దగ్గరలోనే బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలోనే ఈ హౌసెస్ అయితే ఉంటాయి. మొత్తం అంతా కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. దగ్గరలో అన్నయ్య యూనివర్సిటీ అండ్ అట్లాగే జీజీహెచ్, జీజీయూ ఇట్లాంటి కాలేజెస్కి, హాస్పిటల్స్కి అండ్ స్కూల్స్కి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హాల్లో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం టీవీ అయితే పెట్టుకోవచ్చు. నిజానికి ఇక్కడ వీళ్ళు సాకెట్స్ ఇచ్చారు వీళ్ళు. దాని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఈ సైడ్ ఉంటుంది. ఈ గోడకు వచ్చేసారు చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పక్కన చూడండి, ఇక్కడ సాకెట్స్ ఇచ్చారు కదా, ఈ పక్కన సాకెట్స్ అనేవి. దీనికి ఎక్కడ కూడా స్విచ్చెస్ అయితే ఇక్కడ ఉండవు. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. కంట్రోలింగ్ అంతా కూడా అక్కడ ఇచ్చేసారు. అండ్ ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంసీబీ అయితే తీసుకున్నారు. ప్రతి చోట మనకి ఎంసీబీ అయితే తీసుకున్నారు. ఇదిగోండి ఎంసీబీ కూడా ఇచ్చారు. అండ్ వీగార్డ్ ఇవి మొత్తం అన్నీ కూడా స్విచ్చెస్ అన్నీ కూడా వీగార్డ్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ మనకి ఇచ్చిన విండో కూడా కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు, వెలుతురు అనేది ఎక్కువ రావడం కోసం. అండ్ అట్లాగే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా మహా అయితే ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. 4.2 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర, ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు మనం. అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఈ పక్కన తూర్పు సైడ్ కూడా గుమ్మం ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఇంటి చుట్టూరు స్పేస్ కూడా చాలా బాగుంది దీనికి. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా మంగళ్ టీఎంటీ యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లో. అండ్ సాగర్ సిమెంట్ అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో వచ్చేసరికి. కంప్లీట్ మొత్తం అన్నీ కూడా లామినేటెడ్ డోర్స్ ఫ్రెండ్స్. ఇవి గుమ్మాలు వచ్చేసరికి డబ్ల్యూపీసీ గుమ్మాలు అయితే పెట్టారు వీళ్ళు. చెద అనేది పట్టకుండా ఉంటుందని చెప్పేసి డబ్ల్యూపీసీకి అయితే వెళ్ళారు.
సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది 11x16 సైజులో ఉంటుంది. అండ్ అంతేకాదు సీలింగ్ కూడా మనకి 3 స్టెప్ సీలింగ్ ఇచ్చారు వీళ్ళు. ప్రొఫైల్ లైటింగ్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అండ్ కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు. 3 స్టెప్ ఉంటుంది హాల్లో వచ్చేసరికి. సో బాగుంది సీలింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లాబ్ హైట్ కూడా నార్మల్గా మనం చూసే దానికన్నా బాగా హైట్ తీసుకున్నారు. 11 ఫీట్ పైనే వచ్చింది హైట్ అనేది. సో Cat6 కేబుల్ అయితే ఇచ్చారు. ఇంటర్నెట్ అనేది కొంచెం హై స్పీడ్ ఇంటర్నెట్ రావాలని చెప్పేసి టోటల్ అన్ని రూమ్స్కి మనకి కేబుల్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీకు బాత్రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి. బాత్రూమ్స్ మొత్తం అన్నీ కూడా జాన్సన్ పెడ్రే వాడారు వీళ్ళు. ఈ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అండ్ అట్లాగే మొత్తం అన్నీ కూడా జాన్సన్ పెడ్రవే. అండ్ టైల్స్ కూడా మంచి ప్రీమియం బ్రాండెడ్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ. ఇది 5x6 సైజ్ బాత్రూమ్ ఇక్కడ మనం చూస్తున్న బాత్రూమ్ అనేది. సో సీలింగ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. హైట్ చూడండి, స్లాబ్ హైట్ అనేది మీకు ఇక్కడే తెలియాలి. కింద ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ చూడండి ఎంత హైట్ వచ్చిందో. సీలింగ్ హైట్ అనేది బాగా ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ డైవర్టర్స్ అయితే వచ్చాయి, ఇవి కూడా జాన్సన్ కంపెనీవే. మొత్తం కంప్లీట్ అంతా కూడా జాన్సన్ పెడ్రే కంపెనీ మొత్తం అన్నీ కూడా. సో మెయిన్ ఏంటంటే హాస్పిటల్స్కి దగ్గరలోనే ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉంటాయి. నేషనల్ హైవేస్ కూడా దగ్గరలోనే ఉంటాయి దీనికి. అండ్ ఇక్కడ మనకి స్టీల్ జాలి అయితే తీసుకున్నారు, ఇది తుప్పు పట్టదు. అండ్ మెయిన్ ఏంటంటే బొద్దింకలు పురుగులు అట్లాంటివి లేకుండా అయితే ఉంటాయి ఆ జాలి వాడడం వల్ల. అదే కాదు బయట ఏదైతే అవుట్లెట్ పైప్ ఉంటుందో వేస్ట్ వాటర్ వెళ్ళే పైప్ అనేది అక్కడ కూడా సేఫ్టీకి ఇలా క్లోజ్ డోర్ అయితే తీసుకున్నారు. దీనికి ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. వాటర్ వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోద్ది. సో సేఫ్టీ పరంగా అన్నీ ఆలోచించి చాలా బాగా తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. సో చూస్తున్నారు కదా నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. 200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, అంటే 4.1 సెంట్ అయితే వస్తుంది. ఇది 30x60 కొలతలో. ఈ లాక్స్ కూడా చూడండి గోద్రేజ్ కంపెనీ లాక్స్ ఇవి. మనకి ఏ ఫేసింగ్లో కావాలంటే ఆ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈస్ట్ కానీ వెస్ట్ నార్త్ సౌత్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి ప్లానింగ్ పరంగా డిజైన్ చేస్తారు. క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే క్వాలిటీ ఉందో ఏ ఐటమ్స్ ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది 65 లక్షలు చెప్తున్నారు. ఈ క్వాలిటీలో కన్స్ట్రక్షన్ చేసి 65 లక్షలు చెప్తున్నారు. పైన ఇంకా బాగుంటుంది, సిట్అవుట్ ఏరియా చూపిస్తాను, చాలా బాగుంటుంది అది కూడా చూడండి. ఈ బల్లలు కూడా చూడండి ఎంత హెవీగా వచ్చాయో, సిమెంట్ బల్లలు అనేవి. డెప్త్ కూడా చాలా బాగుంది. 11x14 సైజ్ రూమ్ ఇది, చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ ఇందులోనే సపరేట్గా స్టడీ రూమ్ కూడా ఉంటుంది, చూపిస్తాను పదండి. ఇది స్టడీ రూమ్. ఇది ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టడీ రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి కేబుల్ వచ్చేసింది. అన్ని రూమ్స్లో మనకి నెట్ కేబుల్ కానీ టీవీ కేబుల్ కానీ ఇట్లా అన్ని కేబుల్స్ ఉంటాయి మనకి ప్రతి రూమ్లో ఇచ్చేసారు వీళ్ళు. సో ఇది మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా 5x7 సైజులో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. ప్రతి మనకి ఏదైతే ప్లాట్లు ఉంటాయో ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. వాటర్ బాగుంటుంది అండ్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. సో ప్రైస్ కూడా 65 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంది, మాట్లాడవచ్చు. అండ్ లోన్ పెట్టుకోవచ్చు, దీనికి లోన్ కూడా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి హౌస్ అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద తీస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రాజెక్ట్ సేల్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే సేల్ అయిపోయింది. మనకి ఇంకా ఈ విధంగా ఏదైనా కావాలి నార్త్లో కానీ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఏ ఫేసింగ్లో మీకు కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. దివాన్ చెరువు సెంటర్ దగ్గరలో బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఇది మొత్తం ఇదంతా వెంచర్ అంతా. బయట అన్ని కూడా 40 feet రోడ్లు అయితే ఉంటాయి, 30 feet రోడ్లు అయితే వస్తున్నాయి బయట అన్ని కూడా. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. 65 lakhsలో చాలా బాగుంది క్వాలిటీ అనేది. ఇది జెడ్ బ్లాక్, ఇది గ్రానైట్ మొత్తం అంతా. అండ్ డిష్ వాషర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు, కన్సిల్డ్ ఉంటుంది, ముందుగానే ఇచ్చేసారు వీళ్ళే. వాషింగ్ మిషన్ అనేది బయట పెట్టుకోవచ్చు. సో సౌత్ సైడ్ అయితే చూపిస్తాను మీకు పదండి. ఆ పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. 200 స్క్వేర్ యార్డ్స్లో పెద్ద పెద్ద గదులతో మంచి హాల్ అయితే వచ్చింది. పార్కింగ్ ఏరియా బాగా ఇచ్చారు, స్పేషియస్గా వచ్చింది మొత్తం అంతా. దించుమించి ఒక 4.5 feet అయితే ఉంటుంది, 5 feet దగ్గరలో ఉంటుంది పక్కన ప్లేస్ అనేది. టైల్స్ ఇచ్చేసారు, డ్యాంప్నెస్ అనే గోడలకు రాకుండా మనకి ఇది ఇచ్చేసారు. అండ్ స్టిక్స్ ఉండే చూసారా, మాప్ కర్రలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఇచ్చారు చూడండి. డోర్ వేస్తే కనపడదు. అండ్ కంప్లీట్ ఫినిషింగ్ చూడండి, మొత్తం టెక్స్చర్డ్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ అవుట్ సైడ్ గోడకే కాదు కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు వీళ్ళు. టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం చూసే కన్స్ట్రక్షన్ చేశారు.
ఇదైతే వెంటనే సేల్ అయిపోయింది ఈ హౌస్ అనేది. మనకి ఇంకా ఉన్నాయి, నార్త్లో ఇంకా కావాలంటే కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇచ్చేస్తారు మీకు. ఏదైనా కూడా 65 లక్షలు చెప్తున్నారు. సో చూసారా, ఇది ఈస్ట్ సైడ్, ఇది కూడా వాల్ కేర్ పెట్టేశారు చూడండి. మొత్తం ఈ గోడ అంతా వాల్ కేర్ వచ్చేసింది. అండ్ అవుట్ సైడ్ మొత్తం అంతా కూడా చూడండి టెక్స్చర్డ్ ఫినిషింగ్ వచ్చేసింది. కంప్లీట్ ఏషియన్ ఫ్రెండ్స్. వీళ్ళు పెయింట్స్ మొత్తం అన్ని కూడా ఏషియన్ కంపెనీలో యూస్ చేశారు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం అంతా కూడా ఏషియన్లో ప్రీమియం యూస్ చేశారు. ఎపెక్స్, అల్టిమేట్ లాంటివన్నీ కూడా యూస్ చేయడం జరిగింది. సో కింద అంతా చూసారు కదా, పైన ఇంకా బాగుంటుంది. పైన చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి పదండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ నెంబర్ స్క్రీన్ మీద తీస్తున్నాను. ఎవరైనా ఈ రాజమండ్రి సరౌండింగ్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఈశాన్య మూలన అయితే వచ్చేసింది. అండ్ గుమ్మం మొత్తం అంతా కూడా డబ్ల్యూపీసీకి వెళ్ళారు. ఫ్రేమింగ్ వస్తుంది చూసారా, అది టేక్ యూస్ చేశారు. ఇది డబ్ల్యూపీసీ, ఇది టేక్, ఇది ఫ్రేమింగ్ అనేది. మానిటర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, అది మానిటర్ ఇక్కడ వస్తుంది. బయట సీసీ క్యామ్ ఉంటుంది. అంటే బయట ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి మనం లోపల నుంచి చూసుకోవచ్చు. దానికి సంబంధించిన పాయింట్ ఇచ్చేసారు ఇక్కడ. సో పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా మనకి ఇంచుమించు 16 అడుగుల పైన వచ్చింది. ఎనోవో కూడా పెట్టుకోవచ్చు మనం, అంత స్పేషియస్గా వచ్చింది. సో ఇదైతే మొత్తం సిమెంటే, మీరు చూసిన సిమెంట్ జాలీలు ఇవన్నీ కూడా. ఎలివేషన్ చాలా బాగుంది. సో రైట్, మనకి ఇక్కడ టాప్లో హెడ్ రూమ్ కూడా వచ్చేసింది. మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ వర్షం రాకుండా ఉంటుంది, ఎండ రాకుండా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మనం ఏదైనా సోలార్ ప్యానల్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చారు పైన, మనం కావాలంటే పెట్టుకోవచ్చు కూడా. ఇక్కడ డోర్ ఇచ్చేసారు. ఇక్కడ బయట నుంచి ఎవరు పైనుంచి కిందకి రాకుండా ఉండడం కోసం సేఫ్టీకి ఒక డోర్ కూడా ఇచ్చేసారు. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ థీమ్ అనేది చాలా బాగుంది. సిట్అవుట్ ఏరియాలో మనకి పరగోల డిజైన్ అనేది చాలా బాగుంది. థీమ్ అనేది ఈవినింగ్ అలా వచ్చి కూర్చోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్యాటర్న్ అయితే మాత్రం బాగుంది. సేల్స్ బిల్డింగ్స్లో ఇట్లా చెయ్యరు, కాకపోతే వీళ్ళు చేశారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. సాయంత్రం అలా వచ్చి కూర్చుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బాగా చేశారు ఇక్కడ. ఇది మీకు ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ అక్కడ కూడా సిట్అవుట్ వచ్చేసింది. అండ్ ప్లాస్టో కంపెనీ ట్యాంక్ ఇచ్చారు, 10 లేయర్కి సంబంధించింది. అండ్ ఫిల్టర్ కూడా ఇచ్చేసారు చూడండి ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మనకి వాటర్ ఫుల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది. అండ్ ఏదైనా వాటర్ లేకపోతే ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవుతుంది కూడా. ఆ సిస్టమ్ కూడా ఇచ్చారు దీంట్లో వీళ్ళు. మనం పర్టికులర్గా మోటార్ ఆన్ చేసుకునే పనే లేదు ఇందులోని. సో నేను చెప్పిన ప్లాట్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాట్లే మొత్తం అన్నీ. బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇవన్నీ కూడా స్థలాలే. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అయితే ఉంటే 30 ఫీట్ రోడ్లతో అయితే ఉంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు ఎక్కడ ఏది కావాలంటే ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 65 lakhs చెప్తున్నారు, నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్ ఓనర్నే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. అండ్ ఇన్ కేస్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా కూడా మన ఛానల్ నెంబర్ కూడా కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా మీ ప్రాపర్టీ సేల్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మన ఛానల్ని. సో పక్కన ప్లాట్లు ఇవన్నీ కూడా అని చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.